వెల్కమ్ బ్యాక్ టు ఇండియా 360. ఆమె ఒకప్పుడు సింగర్, కాకపోతే ఆర్మీ మ్యూజిక్ బ్యాండ్లో పనిచేసేది. సైనిక వ్యవహారాల్లో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఏళ్ల తరబడి మ్యూజిక్ బ్యాండ్లో పనిచేయడంతో ఆమె ర్యాంక్ మెరుగుపడింది. 2009లో మేజర్ జనరల్ అయ్యారు. ఆ తర్వాత ర్యాంక్ మరింత పెరిగి ఏకంగా లెఫ్టినెంట్ జనరల్ అయ్యారు. కానీ సైన్యంలో పాటలు పాడడం తప్ప ఆమెకు ఏమీ తెలియదు. గన్ పట్టడం రాదు, యుద్ధం అనుభవం అస్సలు లేదు. కానీ ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే మూడో శక్తివంతమైన మిలిటరీకి చీఫ్గా ఎవరుండాలో ఆమె నిర్ణయించనున్నారు. ఎలాంటి సైనిక సేవలు అందించని ఆమె టాప్ మిలిటరీ బాస్ తలరాతను మార్చనున్నారు. అసలు సైన్యం గురించి ఊసే తేలని ఆమెకు అంత కీలకమైన బాధ్యతలు ఎందుకు అప్పగించారు? ఎందుకు ఎవరా సింగర్? వాచ్ ది స్టోరీ. చైనా ఆర్మీపై అధ్యక్షుడు జిన్పింగ్ కు నమ్మకం లేదా? భార్యకు జిన్పింగ్ ఎలాంటి బాధ్యతలు అప్పగించాడు? చైనా ఆర్మీకి పెంగ్కు మధ్య అనుబంధం ఏమిటి? ఈ స్టోరీ ఈ ఫోటోతో మొదలవుతుంది. మిలిటరీ డ్రెస్ లో ఉన్న ఆ మహిళ ఏదో ఒక దేశానికి అధ్యక్షురాలు లేదంటే రక్షణ మంత్రి అయి ఉంటుందనుకుంటే పప్పులు కాలేసినట్టే. మిలిటరీ యూనిఫామ్ లో ఉన్న ఆ మహిళ పేరు పెంగ్ లీ యువాన్. అలా చెప్తే మీరు గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఈ పేరు చెబితే ఠక్కును గుర్తొస్తుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు సతీమణి. అయితే ఈ ఫోటోను ఎప్పుడు తీశారో తెలియదు, కానీ ఇప్పుడు ఈ ఫోటో చైనీస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల పెంగ్ చైనాలోని మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఎందుకు అంటే ఉన్నత స్థాయిలో టాలెంట్ టీం రూపకల్పనపై నియామకాలు చేపట్టేందుకు పెంగ్ మిలిటరీ యూనివర్సిటీకి వెళ్లినట్టు చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అయితే యూనివర్సిటీని సందర్శించడానికి పెంగ్ ఒంటరిగా ఏమాత్రం వెళ్లలేదు. ఆమె వెంట పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మిలిటరీలో సైనికురాలిగా సేవలందించిన అనుభవం పెంగుకు ఏమాత్రం లేదు. అంతేకాదు ఆమెకు మిలిటరీ విషయాల్లో ఎలాంటి నైపుణ్యం లేదు. కానీ ఉన్నత స్థాయి మిలిటరీ అధికారులు ఆమె వెంట ఉండి ఆమెకు అన్ని వివరాలు వెల్లడిస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆమెకు కొత్త పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే సైన్యాన్ని భవిష్యత్తులో ఆమె నియంత్రించేలా చేయనున్నారు. ఇప్పటికే కేవలం అధ్యక్షుడి శ్రీమతిగానే ఉన్న పెంగ్ ఇక ముందు చైనీస్ ఆర్మీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసితో కలిసి పెంగ్ పనిచేస్తున్నారు. మిలిటరీ విషయంలో ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా సిఎంసి నుంచే వస్తాయి. నిజానికి చైనా అధ్యక్షుడి సారథ్యంలోనే సిఎంసి సాగుతుంది. అంటే దీనికి చైర్మన్ జిన్పింగ్ అన్నమాట. సిఎంసిలోని ఓ కమిటీలో అతడి భార్య పెంగ్ భాగస్వాములయ్యారు. ఈ కమిటీని కార్టర్ అసెస్మెంట్ కమిటీగా పిలుస్తారు. చైనా మిలిటరీలో ఈ కమిటీకి ఎలాంటి ప్రాధాన్యం ఉంది? సింపుల్ గా చెప్పాలంటే భవిష్యత్తు మిలిటరీ నాయకులను ఈ కమిటీ ఎన్నుకుంటుంది. అందులోనూ ఉన్నత మిలిటరీ స్థానాలకు ఎన్నికయ్యేవారు కమ్యూనిస్టు పార్టీకి విధేయులై ఉంటారా లేదా అన్నది ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ విషయం చైనా మిలిటరీలో ఉన్న ప్రతి అధికారికి కూడా తెలుసు. ఒకవేళ చైనా అధికారి ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే అందుకు కావలసింది కమ్యూనిస్టు పార్టీ విధేయతే. అంతేకాకుండా మిలిటరీ స్కిల్స్ తో పాటు సదరు పదవికి యోగ్యత ఉండాలి. ఈ బాధ్యతలన్నీ పెంగ్ లీ యువాన్ నిర్ణయించనుంది. సదరు సైనికుడు విధేయుడా కాదా అన్నది ఇక నుంచి పెంగ్ తీర్పు ఇవ్వనుంది. సింపుల్ గా చెప్పాలంటే హై ర్యాంకులోకి వెళ్లాలనుకునే చైనా సైనిక అధికారులు ముందుగా పెంగ్ విధేయత టెస్ట్ లో పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే పిఎల్ఏతో ఆమెకు ఇది మొదటి అనుబంధం ఏమాత్రం కాదు. పెంగ్ లీ యువాన్ గతంలో పిఎల్ఏ గాయనిగా పనిచేశారు. 1984లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మ్యూజిక్ బ్యాండ్ లో పెంగ్ చేరారు. ఏళ్లు గడిచే కొద్దీ ఆమె ర్యాంకులు క్రమంగా పెరిగాయి. 2009 నాటికి ఆమెకు అతి పెద్ద ర్యాంకుతో ప్రమోషన్ను పిఎల్ఏ ఇచ్చింది. ఆమెను మేజర్ జనరల్ తో చైనా ఆర్మీ సత్కరించింది. అనంతరం ఆమె పిఎల్ఏ ఆర్ట్స్ అకాడమీకి డీన్ గా సేవలందించారు. ఈ సేవలను ఆమె అందిస్తున్నా ఆమె బయటపడలేదు. కానీ ఇప్పుడు ప్రొఫైల్ మోడ్ నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఆమెకు భారీ బాధ్యతల్ని చైనా కమ్యూనిస్టు పార్టీ అప్పగించింది. పెంగ్ లెఫ్టినెంట్ జనరల్ గా ప్రమోట్ అయ్యారు. కానీ చైనా మీడియా ఈ విషయాన్ని అస్సలు వెల్లడించడం లేదు. కానీ ఆమె కొత్త బాధ్యతలు అందుకున్న తర్వాత పెంగ్ను లెఫ్టినెంట్ జనరల్ గా అక్కడి మీడియా పేర్కొంటోంది. జిన్పింగ్ భార్య భవిష్యత్తు మిలిటరీ జనరల్స్ తలరాతను నిర్ణయించనున్నారు. అయితే ఆమెకే ఎందుకు ఈ బాధ్యతలు అప్పగించారు? బహుశా దేశాధ్యక్షుడు భర్త అయిన జిన్పింగ్ అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు. పైగా జిన్పింగ్ టాప్ మిలిటరీ అధికారుల్ని నమ్మడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. దీని గురించి తెలుసుకోవాలంటే కొన్ని నెలల క్రితం చైనాలో జరిగిన పరిణామాలను పరిశీలించాల్సిందే. చైనా సైన్యంలో భారీ ప్రక్షాళన జరిగింది. మొత్తం 15 మంది ఉన్నత స్థాయి అధికారుల్ని తొలగించారు. ఇందులో రక్షణ శాఖ మంత్రి లీ షాంగ్ ఫూ కూడా ఉన్నారు. టాప్ మిలిటరీ బాసులను తొలగించేటప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ అధికారుల్లో చాలా మంది స్వయంగా జిన్పింగ్ ఎంచుకున్న వారే. రక్షణ మంత్రి లీ షాంగ్ ఫూ జిన్పింగ్ కు అత్యంత సన్నిహితుడు.
పైగా ఫూను పదవి నుంచి తొలగించిన తర్వాత అతడు ఏమయ్యాడు అన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. చివరిసారి 2023 ఆగస్టు 29న కనిపించారు. అప్పటినుంచి అదృశ్యమయ్యాడు. అదే ఏడాది సెప్టెంబర్ 9న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ తప్పదని జిన్పింగ్ స్పష్టం చేశారు. సైన్యం స్థిరంగా సురక్షితంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైనా రక్షణ శాఖ మంత్రి లీ షాంగ్ ఫూ విచారణను ఎదుర్కొంటున్నట్టు స్పష్టమైపోతోంది. ప్రస్తుతం లీ షాంగ్ ఫూకు గృహ నిర్బంధం విధించినట్టు నివేదికలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమనేది తెలియడం లేదు. ఇక మిగతా వారు చైనా అణ్వాయుధ విభాగం లాంటి అత్యంత కీలకమైన శాఖలకు బాధ్యతలు వహించిన వారే కావడం గమనార్హం. ఈ తొలగింపుల పర్వం పరిశీలకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చైనా సైన్యంలో అవినీతి ఓడలు ఎంత లోతుకు పాతుకుపోయాయో బట్టబయలు చేసింది. అందుకే జిన్పింగ్ మిలిటరీలో కీలక మార్పులు తీసుకురావాలని భావించాడు. అయితే ఆ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్నదే జిన్పింగ్ ను ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే మిలిటరీలో ఉన్న టాప్ అధికారుల్ని జిన్పింగ్ నమ్మలేకపోతున్నాడు. ఇతర నాయకుల ప్రాబల్యం అధ్యక్షుడు జిన్పింగ్ ను అభద్రతా భావానికి గురిచేస్తోంది. సోవియట్ యూనియన్లోనూ ఉన్నత స్థాయి మంత్రుల్ని, అధికారులను తరచూ ప్రక్షాళన చేసినట్టే చైనా కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అలా చేయకపోతే తన పదవికి ఎసరొస్తుందని జిన్పింగ్ ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమైపోతోంది. కొన్ని నెలలుగా టాప్ మిలిటరీ బాసులను తొలగించిన స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. అవే కాకుండా టాప్ స్థానాల ప్రమోషన్లు కూడా ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు వాటిని భర్తీ చేయాలంటే కమ్యూనిస్టు పార్టీకి విధేయులైన, అవినీతి రహిత, సామర్థ్యమున్న అధికారులు అవసరం. అందుకే తన భార్య పెంగ్ను రంగంలోకి దింపాడు. నిజానికి మిలిటరీ విభాగంలోని అన్ని సర్కిళ్లతో పెంగుకు అనుబంధం ఉందని చైనా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఆమె తన విధులు నిర్వహించడానికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. అంతేకాకుండా దౌత్యంలో కూడా ఆమె జిన్పింగ్ కు సహాయం చేస్తారు. ఇటీవల యూరోప్ లో జిన్పింగ్ పర్యటించారు. ఈ సందర్భంగా పెంగ్ కూడా జిన్పింగ్ వెంట వెళ్లారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ పర్యటనలో ప్రథమ మహిళ హైలైట్ అయ్యారని వాంగ్ యీ చెప్పారు. స్పష్టంగా చెప్పాలంటే ఆమె కూడా సానుకూల పాత్ర పోషించిందన్నమాట. యూరోప్ ప్రాంతంలో చైనా గుడ్ విల్ ను మరింత మెరుగుపరచడంలో పెంగ్ కృషి చేసిందన్నమాట. ఇదిలా ఉంటే చైనా మిలిటరీలోనూ, కమ్యూనిస్టు పార్టీలోనూ రాబోయే రోజుల్లో ఆమె ప్రభావం మరింతగా చూసే అవకాశం ఉంది. ఇప్పుడే చైనాలో మరిన్ని ప్రచారాలు పెరుగుతున్నాయి. చైనా అత్యున్నత నిర్ణయాధికార సంస్థ పొలిట్ బ్యూరోలో పెంగ్ ను చేర్చే అవకాశం ఉంది. అంటే దీనిపై బీజింగ్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. జిన్పింగ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. అదే సమయంలో ప్రజల విశ్వాసాన్ని జిన్పింగ్ కోల్పోతున్నారు.